అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో మనకి జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించి అయితే ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే టెక్నీషియన్ అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అలాగే ఎంటీఎస్ అలాగే పోస్టల్ సంబంధించి పోస్ట్ మ్యాన్ వాటికి సంబంధించి ఇంపార్టెంట్ జీకే బిట్స్ అయితే మనం అయితే చూస్తున్నాం కదండి. సో ఈరోజు మన ఈ వీడియో ద్వారా అయితే ఒక 10 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ అటామిక్ నెంబర్ ఈస్ 33. ఈ క్రింది వానిలో అటామిక్ నెంబర్ 33 ఉన్నటువంటి 33 కలిగినటువంటి ఎలిమెంట్ ఏంటి అని అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి ఆర్సెనిక్, ఆప్షన్ 2 వచ్చేసి బేరియం, ఆప్షన్ 3 వచ్చేసి నియాన్, ఆప్షన్ 4 వచ్చేసి అయోడిన్. సో కింద వానిలో మనకి అటామిక్ నెంబర్ 33 కలిగినటువంటి ఎలిమెంట్ ఏది అని అడిగారు. సో అయోడిన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 53 అండి. అలాగే నియాన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 10. అలాగే బేరియం యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 56 అండి. అలాగే ఆర్సెనిక్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 33. సో ఆన్సర్ వచ్చేసి ఆర్సెనిక్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద లెవెల్ ఆఫ్ హ్యూమిడిటీ. ఈ క్రింది వానిలో ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అయితే మనం హ్యూమిడిటీ అనేటువంటిది మెజర్ చేస్తామని అన్నారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి హైడ్రోమీటర్, ఆప్షన్ 2 వచ్చేసి హైగ్రోమీటర్, ఆప్షన్ 3 వచ్చేసి గ్యాల్వనోమీటర్, ఆప్షన్ 4 వచ్చేసి ఫాథోమీటర్. సో మనకి ఈ క్రింది వానిలో దేని ద్వారా అయితే మనం హ్యూమిడిటీని అయితే మెజర్ చేస్తామని అడిగారండి. ఆన్సర్ వచ్చేసి హైగ్రోమీటర్. సో హైగ్రోమీటర్ ద్వారా అయితే మనం హ్యూమిడిటీని అయితే మెజర్ చేస్తామండి. అలాగే హైడ్రోమీటర్ ద్వారా అయితే మనం రిలేటివ్ డెన్సిటీని అయితే మెజర్ చేస్తామండి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. చాలా ఎగ్జామ్స్లో అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది అడిగారండి. హ్యూమిడిటీని అయితే మెజర్ చేసేది హైగ్రోమీటర్, అలాగే రిలేటివ్ డెన్సిటీని మెజర్ చేసేది అయితే మాత్రం హైడ్రోమీటర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ ప్రాసెస్ యూజ్డ్ టు హార్డనింగ్ రబ్బర్. సో రబ్బర్ని హార్డనింగ్ చేయడానికి వాడేటువంటి కెమికల్ ప్రాసెస్ ఏంటి అని అడిగారండి ఈ క్రింది వానిలో. ఆప్షన్ 1 వచ్చేసి వ్యాపరైజేషన్, ఆప్షన్ 2 వచ్చేసి వాలటైజేషన్, ఆప్షన్ 3 వచ్చేసి వల్కనైజేషన్, ఆప్షన్ 4 వచ్చేసి పోలరైజేషన్. సో మనకి రబ్బర్ని హార్డనింగ్ చేసేటువంటి కెమికల్ ప్రాసెస్ వచ్చేసి వల్కనైజేషన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వల్కనైజేషన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డీప్ ఫ్రైడ్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ కార్సోజెనిక్ బికాస్ దే ఆర్ రిచ్ ఇన్ అన్నారండి. సో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేటువంటి వాటిలో మనకి కార్సోజెనిక్ అనేటువంటిది అయితే ఎక్కువగా ఉంటుంది కదండి. సో ఎందువల్ల ఈ కార్సోనిక్ అనేటువంటిది రిచ్గా ఉండడానికి గల కారణం ఏంటి, అందులో ఏమి ఎక్కువగా ఉంటాయి అని అయితే అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి ఫ్యాట్స్, ఆప్షన్ 2 వచ్చేసి హైడ్రోకార్బన్స్, ఆప్షన్ 3 వచ్చేసి కుకింగ్ ఆయిల్, ఆప్షన్ 4 వచ్చేసి నికోటిన్. సో మనకి వీటిలో ఫ్యాట్స్ అయితే ఎక్కువ ఉండడం వల్ల, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో ఫ్యాట్స్ అయితే ఎక్కువ అవడం వల్ల మనకి ఇవి కార్సినోజిక్ అయితే ఉంటాయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఫ్యాట్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మెరీనా ట్రెంచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఓషన్ ఫ్లోర్ ఆఫ్ అన్నారండి. సో మెరీనా ట్రెంచ్ అనేటువంటిది ఏ ఓషన్కి దగ్గరగా ఉంది అని అన్నారు. ఆప్షన్ 1 వచ్చేసి సౌత్రన్ అట్లాంటిక్ ఓషన్, ఆప్షన్ 2 వచ్చేసి వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్, ఆప్షన్ 3 వచ్చేసి ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, ఆప్షన్ 4 వచ్చేసి నార్థరన్ అట్లాంటిక్ ఓషన్. సో మనకి మెరీనా ట్రెంచ్ అనేటువంటిది ఏ ఓషన్కి దగ్గరగా ఉంది అని అడిగారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్కి అయితే మనకి మెరీనా ట్రెంచ్ అనేటువంటిది దగ్గరగా అయితే ఉందండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎంఆర్ఐ. సో వాట్ ఈజ్ ఎంఆర్ఐ అన్నారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి మ్యాగ్నెటిక్ రికార్డ్ ఇన్ టెస్టినీస్, అలాగే ఆప్షన్ 2 వచ్చేసి మ్యాగ్నెటిక్ రికార్డింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అలాగే ఆప్షన్ 3 వచ్చేసి మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. సో ఆప్షన్ 4 వచ్చేసి మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఆఫ్ ఇంటెస్టినీస్. సో మనకి వాట్ ఈజ్ ఎంఆర్ఐ అన్నారండి. సో ఎంఆర్ఐ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. సో మనకి ఎంఆర్ఐ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. సో మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనేటువంటిది అయితే మనకు ఆన్సర్ అండి, థర్డ్ ఆప్షన్. సో మనకి వాట్ ఈజ్ ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి యాజ్ పర్ సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 ద పాపులేషన్ డెన్సిటీ వాజ్ అబౌట్ అన్నారండి. సో పాపులేషన్ డెన్సిటీ అని అడిగారు 2011 జనాభా లెక్కల ప్రకారం. సో ఆప్షన్ 1 వచ్చేసి 382
పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఆప్షన్ 2 వచ్చేసి 353 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. అలాగే 402 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. అలాగే 428 ఆప్షన్ 4 వచ్చేసి 428 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. మనకి ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది పాపులేషన్ అయితే ఉందని అడిగారండి 2011 జనాభా లెక్కల ప్రకారం. సో ఆన్సర్ వచ్చేసి మనకి 382 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. సో ఆన్సర్ వచ్చేసి 382 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. మనకి సెన్సస్ అనేటువంటిది ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం పాపులేషన్ డెన్సిటీ అనేటువంటిది 382 పీపుల్ పర్ స్క్వేర్ మీటర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఎంపవర్డ్ టు డిక్లేర్ జియోగ్రఫిక్ ఏరియా యాజ్ ఏ షెడ్యూల్ ఏరియా. సో ఈ క్రింది వానిలో ఎవరికి మనకి అధికారం ఉంది అనేటువంటిది, ఈ క్రింది వానిలో మనకి ఎవరికి కాన్స్టిట్యూషనల్ పరంగా ఈ షెడ్యూల్ ఏరియాగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంది అనేటువంటి అడిగారండి జియోగ్రఫికల్గా. సో ఆప్షన్ 1 వచ్చేసి గవర్నర్, ఆప్షన్ 2 వచ్చేసి చీఫ్ మినిస్టర్, ఆప్షన్ 3 వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ 4 వచ్చేసి ప్రెసిడెంట్. సో మనకి ఒక ఏరియాని షెడ్యూల్ ఏరియాగా ప్రకటించాలి అంటే కేవలం అధికారం మాత్రం ప్రెసిడెంట్కి అయితే ఉందండి. సో మనకి రాష్ట్రపతి గారికి ఈ అధికారం అయితే ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేమ్ టు ఇండియా ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ఇన్ 1946. ఈ క్రింది వానిలో ఏ కమిషన్ అనేటువంటిది మనకి వరల్డ్ వార్ 2 తర్వాత మన భారతదేశానికి అయితే వచ్చిందని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి క్రిప్స్ మిషన్, ఆప్షన్ 2 వచ్చేసి క్యాబినెట్ మిషన్, ఆప్షన్ 3 వచ్చేసి వివెల్ ప్లాన్, ఆప్షన్ 4 వచ్చేసి సైమన్ కమిషన్. సో మనకి వరల్డ్ వార్ 2 తర్వాత అయితే మనకి 1946లో వచ్చినటువంటి కమిషన్ వచ్చేసి క్యాబినెట్ మిషన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి క్యాబినెట్ మిషన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఆఫీస్ ఆఫ్ ద కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ క్రియేటెడ్. సో మనకి ఉంటుంది కదండి, దీని ఆఫీస్ని అయితే ఎవరు క్రియేట్ చేశారు, ఈ వ్యవస్థను అయితే ఎవరు క్రియేట్ చేశారని అయితే అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి త్రూ ద యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్, ఆప్షన్ 2 వచ్చేసి బై ద కాన్స్టిట్యూషన్, ఆప్షన్ 3 వచ్చేసి త్రూ ద క్యాబినెట్ రిజల్యూషన్, ఆప్షన్ 4 వచ్చేసి నన్ ఆఫ్ ద అబోవ్. మనకి కాగ్ యొక్క ఆఫీస్ అనేటువంటిది మనకి బై ద కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ద్వారా అయితే నిర్మించబడిందండి. సో ఆన్సర్ వచ్చేసి బై ద కాన్స్టిట్యూషన్, సెకండ్ ఆప్షన్ అండి. సో ఇదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.